ఈ వీడియోలో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ వ్రాసిన ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలోని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? నంబర్ 2, మీకు కావలసిన ఫలితాలు ఎలా పొందాలి? నంబర్ 3, ధన సంపాదనకు సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ను ఎలా ఉపయోగించాలి? నంబర్ 4, ధనికులయ్యే హక్కు మీకు ఉంది. తదితర విషయాల గురించి ఇంకా ఆలస్యం ఎందుకు, మరి అసలు విషయంలోకి వెళ్దామా? నంబర్ 1, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ ను వ్రాసిన అమెరికా రచయిత స్వయంగా తనకు వచ్చిన ప్రాణాంతక వ్యాధి సరోకోమాను తనలోని సబ్ కాన్షియస్ మైండ్ శక్తిని ఉపయోగించి నయం చేసుకొనగలిగారు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక సృజనాత్మకమైన మేధస్సు. అది అన్ని అవయవాలను సృష్టించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించగలిగినది. కావున ఈ సృష్టించే శక్తి గల సబ్ కాన్షియస్ మైండ్ కు శరీరంలో పాడైన కణాలను బాగు చేసే శక్తి ఉంటుంది కదా అనే సంగతి రచయిత అకస్మాత్తుగా గ్రహించగలిగాడు. కావున ఒక సామెత చెప్పినట్లు డాక్టర్ గాయానికి కట్టు కడతాడు, కాని దానిని దేవుడు అనగా సబ్ కాన్షియస్ మైండ్ బాగు చేస్తుందన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కు చెందిన విషయాలను మరలా తెలుసుకున్నటకు ప్రయత్నం చేసే కొలది మీలో సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ను ఎలా వాడుకోవాలో మీరు తెలుసుకునే నేర్పును పొందుతారు. నెంబర్ 2, ప్రార్థనా ఫలితం. ఏదైనా జబ్బు పడినప్పుడు, లేదా ఏదైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు, లేదా మరణం ముంచుకొస్తున్నప్పుడు వెంటనే ప్రతి ఒక్కరూ దైవ భక్తులుగా మారిపోతారు. సమస్యలు ఉన్న వ్యక్తులు వారికి సంబంధించిన వారి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దేశవ్యాప్త ప్రార్థనలు జరుపుతున్నట్లు పేపర్లు, టీవీలలో చూపిస్తాం. ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రతిసారి సాయపడేది మన ప్రార్థనలే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను ప్రార్థనలు చేస్తున్నాను, కాని నాకెందుకు సమాధానం దొరకడం లేదు అనేవారికి సరైన సమాధానం సబ్ కాన్షియస్ మైండ్ ను మెప్పించే మార్గాలను తెలుసుకునుటయే. నమ్మకమే ప్రార్థన. నమ్మకమనేది జీవితానికి మూలాధారము. మీ మనసులోని కోరిక ఏమిటో తెలుసుకోవడమే ప్రార్థనకు సమాధానం అన్న ముఖ్యమైన ప్రధానాంశము. సబ్ కాన్షియస్ మైండ్ కు గల శక్తి ఎప్పటి నుంచో ఉన్న విషయమే, కాని దానిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం చేసిన వారికి శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసుకునే శక్తి లభిస్తుంది. భయాందోళనతో నిండిన మనస్సుకు స్వేచ్ఛ లభించి పేదరికం, ఓటమి, దుఃఖం, నిరాశ, నిస్పృహల యొక్క పరిమితుల నుండి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. మీరు చేయవలసినది ఏమిటంటే, మీరు చేయదలిచిన మంచి ఎడల మానసికంగా, భావోద్రేకాల పరంగా సమైక్యంగా ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ శక్తి ఉత్తేజం అవుతుంది. అప్పుడు మీలో అద్భుతాలు జరుగుతాయి. ఇలాగే కొనసాగించండి. ఇనుప ముక్క అయస్కాంత శక్తిని పొందినట్లు మామూలు మనస్సుకు అంతఃచేతన మనస్సు లేదా సబ్ కాన్షియస్ మైండ్ ను తెలియజేసినచో తాను అనుకున్నవన్నీ జరుగుతాయి. బైబిల్ ఇలా చెబుతుంది, మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయి అని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లే తప్పక జరిగి తీరుతుంది. నంబర్ 3, నమ్మకం. నమ్మకం అంటే నమ్మకాన్ని నమ్మడం అనగా మీ మనస్సు నమ్మినది మీ మనసులోని భావనయే, అంతకు మించి మరేదీ లేదు. నమ్మకం అనేది భూమిలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. మనం ఏ విత్తనం వేస్తే ఆ పంటే పండుతుంది కదా. మీరు ఎంచుకున్న మార్గాన వెళ్ళండి. మీ నమ్మకమే మీకు జయం కలిగిస్తుంది. నంబర్ 4, ధనికులయ్యే హక్కు మీకు ఉన్నది. మీకు ధనవంతుడయ్యే హక్కును ఎవరూ కాదనలేని రహస్యము. మీ హక్కును గురించి గట్టిగా, ధైర్యంగా వాదించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ దానిని తప్పక నిజం చేస్తుంది. చాలని డబ్బుతో రోజులు వెళ్లదీయాలని అనుకోవద్దు. సబ్ కాన్షియస్ మైండ్ లోని సంపదలు తెలుసుకునినచో అది ఎల్లప్పుడూ మీకు కావలసినంత దొరుకుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ నియమాలు తెలుసుకుంటే డబ్బు ఏ రూపంలోనైనా మీకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. చాలా మంది వద్ద డబ్బు లేకపోవడానికి వారు డబ్బును దూషించడమే. దేనినైతే మీరు ద్వేషిస్తారో దానికి రెక్కలు వచ్చి పక్షిలాగా
ఎగిరిపోతుంది. ఒక గుడిసెలో కాపురం ఉండటానికో, చిరిగిన దుస్తులు ధరించడానికో, ఆకలితో అలమటించడానికో మీరు జన్మించలేదు. మీరు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ లోటు లేకుండా గడపడానికి ఈ భూమి మీదకు వచ్చారన్న సంగతి మీరు గుర్తించాలి. ధనాన్ని బ్యాలెన్స్ గా జీవితంలో వాడాలి. నాకు డబ్బే ప్రధానము, నేను నా దృష్టి అంతా సంపాదించడం మీదే ఉంచుతా అంటే మీకు డబ్బు దొరుకుతుంది. కానీ దానికి మీరు చెల్లించాల్సిన మూల్యం ఎంత? మీరు మానసిక శాంతి, సామరస్యం, ప్రేమ, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం, వీటి ఆవశ్యకత కూడా చూడాలి. మరణశయ్యమీదున్నా ఎవరు డబ్బు సంపాదించడానికి మరింత సమయం కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటారా? మీలోని ప్రతిభకు తగ్గ ఫలితం మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ తప్పనిసరిగా ఇస్తుందని నమ్మండి. దరిద్రం ఒక మానసిక రోగం. దరిద్రం అనేది ఒక ఎటువంటి ఉపయోగం లేని మానసిక భావన. జబ్బు పడితే శారీరకంగా ఎంత ప్రాబ్లం ఉంటుందో అలాగే తగినంత డబ్బు లేకపోవడం కూడా నిశ్చయంగా మీరు దేనితోనో బాధపడుతున్నారన్నమాట. డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. డబ్బు మీరు అనేక రెట్లు పెంచడానికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింది వాక్యాలను పలుమార్లు ఉపయోగించండి. అవేమిటంటే, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, నేను డబ్బును ప్రేమిస్తాను, నేను డబ్బును వృధా చేయకుండా, తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చే విధంగా ఆలోచనాపూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బును ఆనందంగా ఖర్చు చేస్తాను, అది మళ్లీ నా దగ్గరికే వస్తుంది. అద్భుతమైన రీతిలో అనేక రెట్లు పెరిగి నా వద్దకు వస్తుంది. డబ్బు చాలా మంచిది, అది ఎంతో మంచిగా పుష్కలంగా హిమ ప్రవాహంలాగా ధనం నా వైపే ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే ఉపయోగిస్తాను. నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను అని ఎల్లప్పుడూ అంటూ ఉండాలి. ఈ భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డదేం కాదు. కొంతమంది అంటుంటారు, ఎవడైనా బాగా సంపాదించినాడంటే వాడొక నేరస్తుడు అయి ఉండాలి అని అనడం మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అలా మాట్లాడే వ్యక్తి ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉండవచ్చు. బహుశా తనకంటే బాగా సంపాదించే వారి పట్ల అసూయ ఉండే ఉంటుంది. అలా నిందించడం వల్ల తన నుండి సంపద పారిపోయేట్లు చేసుకుని తన కష్టాలను తానే కోరి తెచ్చుకుంటున్నట్లే. ఏదీ ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకూడదు. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ ఉండదు. ఏదైనా పొందాలంటే మరేదో వదులుకోవాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాల మీద ధ్యాస ఉంచితే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఎల్లప్పుడూ సాయపడుతుంది. సంపద పొందాలంటే కీలకం ఎల్లప్పుడూ సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనసులో నింపి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నియమాలను పాటిస్తే మీరు మీ లక్ష్యాలను ఈజీగా చేరగలుగుతారు. మనం ఇప్పటి వరకు ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ ను తెలుసుకుంటే అది మన యొక్క జబ్బులను గుర్తించి నయం చేసే శక్తిని ఇస్తుందని, మామూలు ఇనుప ముక్క అయస్కాంతంగా మారితే ఎలా ఆకర్షణ శక్తి కలిగి ఉంటుందో అలాగే సబ్ కాన్షియస్ మైండ్ కు మామూలు మైండ్ కు తేడా అని, ప్రార్థన యొక్క ప్రభావము నమ్మకము యొక్క ప్రభావం వలన అనుకున్నది సాధించవచ్చని, ధనాన్ని మనం ప్రేమిస్తే అది మనకు చేరువ అవుతుందని, ద్వేషిస్తే అది మనకు దూరం అవుతుందని తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ వలన మనకు కలిగే అద్భుత శక్తులను గురించి సవివరంగా చర్చించుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.